ఇదే టైంలో చంద్రబాబు గారి తమ్ముడు కొడుకు నారా రోహిత్ అట. నాకైతే ఈ సినిమా రంగం గురించి పెద్ద అవగాహన లేదు కానీ ఈ మొత్తం బ్లాక్ మనీనంతా ఆయన రూపంలో 17 సినిమాలండి, 17 సినిమాలు అయినా తీసాడు ఒకే ఏడాదా. మొత్తం 17లో 2009 నుంచి 14 దాకా 4 తీస్తే 5 సంవత్సరాల్లో 13 సినిమాలు తీశాడు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు ఒక సినిమా కూడా తీయలే. ముందుగా రవికిరణ్ గారు దీని మీద చెప్పండి, ఇదే ఇంట్రెస్టింగ్ వార్త కదా, మీరు మాట్లాడితే దాని మీద వీళ్ళు తర్వాత కంటిన్యూ చేస్తారు. రవికిరణ్ గారు. కేసీఆర్ గారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమ, ఫిలిం ఇండస్ట్రీ అంటాం మనం, ఒక పరిశ్రమ. పారిశ్రామిక రాయితీలు అన్ని పరిశ్రమలకు ఇస్తాం. కియాకే కాదు, టాటాకి ఇస్తాం, బిర్లాకి ఇస్తాం, అందరికి ఇస్తాం. ఇప్పుడు మా కాకినాడలో కూడా పార్క్ ఉంది, ఇండస్ట్రియల్ పార్క్, దానిలో రాయితీలు, పవర్ సబ్సిడీస్ అన్ని ఇస్తాం. ప్రభుత్వం ఏదైతే విధానం తీసుకుందో పారిశ్రామిక రాయితీలు ఇచ్చే ప్రోత్సాహకాల విధానం ఉందో ఆ విధానం అనుసరించి ఎవరికన్నా భూములు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం తప్పేం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పుడు మీరు రామానాయుడు గారికి స్టూడియో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిందండి విశాఖపట్నం. అనేది ఎవరిచ్చినా సరే, నేను ఎవరిచ్చినా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా నాకు నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసే రోజుల్లో రాఘవేంద్రరావు గారిది ఆ పార్క్, బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఆపోజిట్ లో కట్టి టైంలో చూసాను నేను. అక్కడ స్టూడియో బదులు ఇప్పుడు సినిమా హాల్ ఉన్నాయి. విశేషం ఏంటంటే అక్కడ స్టూడియో బదులు సినిమా హాల్ కదా ఉంది ఇప్పుడు. అక్కడ షాపింగ్ మాల్, కమర్షియల్ కాంప్లెక్స్. అది కడుతున్నప్పుడు నేను చూసి నేను ఒకళ్ళందరూ అడిగితే ఇది ఎవరిది అంటే రాఘవేంద్రరావు గారిది అండి అన్నారు. ఎవరిచ్చారంటే గవర్నమెంట్ ఇచ్చింది. మరి గవర్నమెంట్ ఇచ్చిన స్టూడియోకి అయితే ఈ మల్టీప్లెక్స్ కడుతున్నారు ఏంటని ఆ రోజు అనుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే ఏ ప్రభుత్వం అన్నా ఎవరికన్నా సరే స్టూడియో నిమిత్తం కానీ దేనిగా ఇస్తే అది విధానపరంగా ఉందా లేకపోతే బైపాస్ చేసి ఏకపక్షంగా చేశారా అనేది ముఖ్యం. అది విధానపరంగా లేకుండా ఒక్కరికే ఫేవర్ చేసేటట్టు తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళొచ్చు, అదే ఆపేయచ్చు. అంతేగాని విధానపరంగా ఉందో లేదో తెలుసుకోకుండా దాని మీద బురద జల్లి ఇండస్ట్రీ రాకుండా, ఇప్పుడు రాయలసీమ ఉంది సార్, రాయలసీమలో ఇప్పుడు వరకు ఏ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఆయన కడదాం అనుకుంటున్నారు, ఇచ్చారు ప్రభుత్వం, దాని తప్పేంటి? విధానపరంగా ఏదైనా తప్పు దొల్లి కావాలని చెప్పి లబ్ధి చేకూర్చితే అంటే ఒక వర్గానికే ఇవ్వాలి, ఇంకో వర్గానికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే నెట్టిలో చీరిపోయారు, అన్ని కులాల వారీగా లేదా పార్టీల వారీగా చీరిపోయారు. చీరిపోయిన మాత్రాన బురద జల్లేస్తే అసలు ఆ సృజనాత్మక శక్తి ఉన్నటువంటి లేకపోతే పరిశ్రమలు పెట్టాలని ఉత్సాహం ఉన్నట్టు పారిశ్రామికవేత్తలకు కానీ పారిపోతారు రాష్ట్రం నుంచి. ఏది వీళ్ళిద్దరి మధ్య అడగత్తిలో పోక చక్రంలో ఉండే మాకంటే కర్మ, మనం కూడా లక్షల కోట్లు పెట్టి వెచ్చించి అక్కడ స్టూడియో కట్టాలి, రేపు నిర్వహించాలి, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళు మనం చంపుతారు. ఇదే రకంగా చేసుకుపోతే రాష్ట్రం ఏమైపోతే ఒక పార్టీ ప్రభుత్వం, ఈ పార్టీ శాశ్వతం కాదు, ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకో పార్టీ టార్గెట్ చేస్తా కూర్చున్నారు అనుకోండి, ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగం ఎలా పోతాయి, ఉద్యోగాల అవకాశాలు ఎలా వస్తాయి? విధానపరంగా చూడాలి. ఒక విధానపరంగా ఇచ్చారా లేదా, బైపాస్ చేశారా, కావాలని చేశారా, ఏం చేసి దానిలో తప్పటండి దాని మీద కోర్టుకెళ్ళి కోర్టే కొట్టేస్తారు కదా. సో దీని మీద అంత రద్దు చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నా యొక్క ఉద్దేశం చేస్తారు కదా. ఇక నారా రోహిత్ గారి బ్లాక్ మనీ కథ ఏంటి? మీరు అది చదివి ఉంటారు కదా, సాక్షిలో వచ్చింది, ఆసక్తికరంగా ఉంది నాకైతే. అంటే సినిమా రంగంలో బ్లాక్ మనీ ఉంటుందని అంటారు కానీ బట్ ఈ రకంగా కొత్త టెక్నిక్ కనిపెట్టి ఇట్లా చేశారనేది దాంట్లో ఇంట్రెస్టింగ్ విషయం. అంటే నేను అది పూర్తిగా చదవలేదు, కాబట్టి జనరల్ గా ఫీలింగ్ ఏంటంటే మనకి బాలీవుడ్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ మనం చూస్తుంటాం, విన్నాం కూడా చాలా. దావుద్ ఇబ్రహీం గారు పెట్టుబడి పెడతారు, వాళ్ళు ఏదో దుబాయ్కి వెళ్ళి వాళ్ళ ఫంక్షన్ లో పాల్గొంటారు, ఇబ్రహీం ఏదో పెడుతుంటాడు ఫంక్షన్ దానిలో పాల్గొంటారు. ఎన్ని ఫోటోలు కూడా గత ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల చిత్రాలు, రాజ్ కుమార్ గారు ఉన్న చిత్రాలు ఇవన్నీ చూసాం. జనరల్ గా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇటువంటి జరుగుతాయి, ఏంటి అన్ని బయట తో జరగవు, బ్లాక్ మనీలు కూడా వైట్ మనీగా చేసుకుంటా ఉంటారు అన్నది ఎప్పటి నుంచో గత 3-4 దశాబ్దాలుగా మనకు తెలిసిన విషయమే. ఈ స్పెసిఫిక్ విషయం నారా రోహిత్ గారి విషయం స్పెసిఫిక్ విషయం అయితే నేనైతే చదవలేదు. బట్ బాలీవుడ్ లాంటిది అంటే నారా రోహిత్ గారు అంటే నారా రోహిత్ గారి కాదు, చంద్రబాబు గారి డబ్బులే ఆ రకంగా రూట్ చేశారని దాంట్లో ఉన్న సారాంశం. అదే నేనైతే ఆ వివరాల్లోకి పోలేదు, అది ఇన్ జనరల్ అయితే అలా జరుగుతుందని భావన మనకు కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా జరుగుండొచ్చు, జరిగిపోండొచ్చు, అది తెలవలసిన అవసరం ఒకే ఇస్తారు కదా.